నా పేరు చంద్రం, వీడి పేరు రాములు. నేను వరి రైతుని, వాడు ఉల్లి రైతు. అబ్బా, పంట చూస్తుంటే కష్టం పోయి ఆనందంతో కడుపు నిండిపోతుంది. జేబులు కూడా నిండాలిగా. సరుకంతా దించావా? లోపల పెట్టించు. ఏంటి పాత బాకీ కట్టనంటున్నాడా? ఒక్క మస్తా కూడా లోపలికి దిగేది లేదని చెప్పు. అవునరా, ఇంతకీ ఆ మిరపకాయ బస్తాలు ఎక్కించావా? రే, నీకెన్నిసార్లు చెప్పారా? అన్ని నేను ఒక్కళ్ళే చూసుకోలేను, ఒక్క పని కూడా చేయలేవా? ఇక్కడ సరికే ఉంది, పెద్ద బాగాలే గాని నేను మన మార్కెట్కి వస్తున్నా. లేగు. అయ్యా, ఈ సరుకేమయ్యా బంగారంలా ఉంటాను. చూడు బాబాయ్, మన బంగారం బాగుందని మనం అనుకుంటే సరిపోదు, అది చెప్పాల్సింది కంసాలి. ఇక్కడ కంసాలి నేను, బంగారం మీది, కాబట్టి చెప్పాల్సింది నేను. టమాటాలు అన్ని మచ్చలు మచ్చలే, కిలో 2 రూపాయలు. పత్తి చెత్త, ఒడ్లు చూస్తేనే తెలిసిపోతుంది నాణ్యత లేవని. ఉల్లి పర్లేదు అబ్బాయి, కిలో 5 రూపాయలు వస్తాయి. మస్తీ దాటినాక కిలో 60 రూపాయలకి అమ్మే టమాటా 2 రూపాయలక. మా సై దాటాక 100 పలికే ఉల్లి 5 రూపాయల. ఏంటయ్యా పత్తి చెత్త? ఇది పత్తి కాదయ్యా, నా ప్రాణం, నా ప్రాణం. అయ్యా, బయట 5 కేజీల బియ్యం 1500కి అమ్ముతుంటే బస్తాడు వడ్లయ్యా 1000 రూపాయలేనా? ఇది ధర్మం కాదయ్యా, ఇది ధర్మం కాదయ్యా. అయినా బాగోని తీసుకొని నేనేం చేయాలి? వినియోగదారుల దగ్గరికి వెళ్ళి ఎవరికైనా బాగుండాలిగా. అయినా పోయిన ఏడాదికి ఈ ఏడాదికి రేట్లు ఎంత పెంచా? అది కనపడట్లేదా? ఓకే సార్, ఆకాశానికి ఎగిరిపోవాలని చూడకండి. ఇది అన్యాయం అయ్యా, ఇంకొకసారి చూసి రేట్ వేయండి, మీకు దండం పెడతా. చెప్పిన రేటు కన్నా పైసా కూడా ఎక్కువ ఇచ్చలేదు. అయినా మార్కెట్ రేట్ని బట్టే చెప్పా, అమ్మితే మళ్ళీ పోనీ. గిట్టుబాటు ధర కల్పించండి అయ్యా, గిట్టుబాటు ధర కల్పించండి అయ్యా. ఎందుకంటూ అడిగితే జరిగే చందమామ రావే, పుట్టే కొత్త చూడవే, దాయి దాయి దావే, దారుణాలు చూడవే. మందు లేకపోయినా బతకగలం, కానీ ఆ మందుని తయారు చేసేవాడు ధనవంతుడు. సిగరెట్ తాగకపోయినా బతకగలం, కానీ ఆ సిగరెట్ ని తయారు చేసేవాడు ధనవంతుడు. కానీ అన్నం లేకపోతే బతకలేం, ఆ అన్నాన్ని పండించే రైతు మాత్రం పేదోడు, పేదోడు. అవునయ్యా, మార్కెట్ లో దొరికే ప్రతి వస్తువుపై దాని ధర ముద్ర వేసుంటుంది, కానీ రేయనగా కష్టపడి శ్రమ టొచ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగే హక్కు మాత్రం మనలాంటి రైతులకు లేదు. ఇదెక్కడి చిత్రమయ్యా, ఇదెక్కడి చిత్రమయ్యా. కిలో ఉల్లి 5 రూపాయలట, 5 రూపాయలు తీసుకుంటే మాకు బిచ్చగాడికి పెద్ద తేడా ఏముండదయ్యా. తిప్పలు పడి అప్పులు చేసి పంటను పండిస్తే
దానికి గిట్టుబాటు ధర రాక ఇలా తలంచుకునే కంటే ఈ వ్యవసాయాన్ని వదిలేస్తేనే మంచిది. అప్పుడైనా మన విలువ తెలుసుకుంటారేమో. అవును, పంట వరదల్లో కొట్టుకుపోయింది అనుకుంటా. పోతా పోతా రోడ్డు అమ్మడి పారబోసిపోతా. మరి అప్పులురా. రైతుగా పుట్టాక ఈ రైతు భారతంలో ఎప్పుడు ఉండే తిప్పలే బాబా ఇవి. రైతు కష్టాన్ని, రైతు శ్రమని దోచుకున్న ఈ వ్యవస్థ గురించి నలుగురికి తెలియాలి. అవును, గిట్టుబాటు ధర లేని ఈ పంట మాకొద్దు.